మనం ఈ డైవర్స్లను చూస్తున్నాము, ఎస్, వాళ్ళ ఫ్యామిలీస్లో ఎన్నో అల్లకొల్లాలను చూస్తున్నాం అన్నమాట. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే జీవితం అంటే ఏమిటి, దాని లక్ష్యం అంటే ఏమిటని అర్థం చేసుకునే ఆ స్పష్టత లేక. సో యథాశీలం యథారుచి అని చెప్పబడింది శాస్త్రంలో. ఆ వివాహం కూడా ఎట్లా జరగాలి అంటే యథాశీలం యథా రుచి, అంటే వాళ్ళ టేస్ట్లు మ్యాచ్ కావాలి, క్యారెక్టర్ అంటే వాళ్ళ గుణాలు కొద్దిగా మంచి గుణాలు కూడా మ్యాచ్ కావాలన్నమాట. అబ్బాయి దైవగుణం, అమ్మాయి కాస్త రాక్షస గుణం వచ్చిందనుకోండి, అమ్మాయి మంచి గుణం, అబ్బాయి రాక్షస గుణాలు వచ్చిందనుకోండి, మళ్ళీ తేడా వచ్చేస్తుంది. దైవగుణం అయితే పర్లేదు, రాక్షస గుణం అయినా పర్లే. ఇట్లాంటి పద్ధతులు ఫాలో అయ్యి ధార్మికంగా మ్యారేజ్ చేసుకుంటే అసలు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ఆ కామాన్ని కూడా కాదనలేదు శాస్త్రం. సో పిల్లల కోసమే ఆ కామాన్ని వాడితే దాన్ని ధర్మబద్ధమైన కామము అంటారు అన్నమాట. పిల్లలు పుట్టడం కోసము ఆ ఉపయోగించే కామాన్ని ధర్మబద్ధమైన కామం, అందులో తప్పే లేదు, దైవయజ్ఞం, అది దైవం అన్నమాట, అది దైవత్వం ఉందన్నమాట అందులో. సో మేము అదే నేర్పిస్తాం అన్నమాట. ఇక్కడికి వచ్చే అబ్బాయిలకు కూడా అమ్మాయిలకు కూడా ఏం నేర్పిస్తాము అంటే హౌ దే కెన్ బికమ్ రెస్పాన్సిబుల్ పీపుల్, సిటిజన్. వాళ్ళు వాళ్ళ ఆకర్షణ, వాళ్ళ కామాన్ని మంచి పద్ధతిలో మంచి కోసం ఉపయోగించుకుంటే అది భగవద్గీత చెప్పే సందేశం అదనమాట. సో మరి